హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టేటి. మీరు చూస్తున్నారు మురళిపట్టేటి తెలుగు టెక్. ఈరోజు మీకు ఎంఐ రోల్ పెన్ నేను చూపించబోతున్నాను. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉంది, అది కొనవచ్చా, దాని కాస్ట్ ఎంత అనేది డీటెయిల్గా మనం చెక్ చేద్దాం. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి మనకి ఎంఐ రోలర్ బాల్ పెన్ అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి. ఇది దీని కాస్ట్ ఇక్కడ ఒకసారి దీన్ని చెక్ చేస్తే కాస్ట్ వచ్చేసి 299 అని కనిపిస్తుంది కదా. సో కానీ మనకి ఇది 179 రూపీస్కే మార్కెట్లో దొరుకుతుందనమాట ఎంఐ స్టోర్లో. అదేవిధంగా దీని హైట్ వచ్చేసి 143 mm అండ్ విడ్త్ వచ్చేసి 9.5 mm అనమాట. వెయిట్ వచ్చేసి దాదాపు 20 grams దాకా ఉన్నది వెయిట్. అదేవిధంగా దీని మెటీరియల్ వచ్చేసి పీసీ ప్లస్ ఏబీసీతో తయారైందనమాట ఇది వచ్చేసి. అదేవిధంగా ఒకసారి మనం ఓపెన్ చేద్దాం, లోపల ఒకసారి రిఫిల్ చెక్ చేద్దాం. సో రిఫిల్ చూడండి, ఎంఐ రిఫిల్ దాదాపు ఇది కూడా 100 రూపీస్ దాకా ఉన్నట్టుంది మార్కెట్లో. ఇక్కడ నిబ్ ఉంది కదా, బాల్ నిబ్, ఇది లోపల ఇది వచ్చేసి రాగితో తయారు చేయబడింది అనమాట. సో ఇక్కడ ఇంక్ ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి ఇది జపాన్ అంట, మేడ్ ఇన్ జపాన్. అదేవిధంగా ఒకసారి చూద్దాం ఎలా ఉందో, మనం రైటింగ్ టెస్ట్ చేద్దాం ఒకసారి. సో మనం ఒకసారి ఇలా తిప్పితే ఆటోమేటిక్గా మనకి ఇది బయటకు వస్తుంది నిబ్ అనేది. ఒకసారి మళ్ళీ ఇట్లా బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది చూడటానికి బాగానే స్మూత్గానే పడుతుంది. అదేవిధంగా థిక్నెస్ వచ్చేసి కూడా 0.5 mm అనమాట. సో థిక్ పెన్ అనమాట. సో నేను వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నా. సో పర్లేదు, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంఐ లోగో ఉంది. మన జేబులో పెట్టుకుంటే కొంచెం అఫీషియల్గానే ఉంటుంది. సో మనం దానికోసమన్నా మనం తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఒకవేళ మీరు ఇది కొనాలనుకుంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయొచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంఐ బాల్ పెన్ని. ఇది వచ్చేసి 180 రూపీస్ దాకా ఉంది కదా. సో మీరు కొద్దిగా అఫీషియల్గా మెయింటైన్ చేయాలి, ఒక బ్రాండ్ కలిగిన పెన్నుని యూజ్ చేయాలన్నప్పుడు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఆఫీస్లలో ఉంటారు కదా, సైన్స్ పెట్టడానికి మాత్రమే ఈ పెన్స్ యూజ్ చేస్తారు, చూసినారా? అలాంటి వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఒక బ్రాండ్ లుకింగ్ కోసం అయితే బాగుంటుంది. మీరు చాలా రకాల పెన్స్ యూజ్ చేస్తుంటారు కదా, కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసి వాడచ్చు. 180 రూపీస్ పెట్టి ఎందుకు తీసుకుంటున్నామంటే మనం బ్రాండ్ కోసమే తీసుకుంటున్నాం. ఓకే, పర్లేదు. నాకు వచ్చేసి జేబులో పెట్టుకుంటే ఎంఐ లోగోతోటి మనకి బయటికి గ్రాండ్గా లుకింగ్ కనిపిస్తుంది. సో పర్లేదు, బాగానే ఉంది. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.